రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన A6 గా చేరుస్తూ బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులకు మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. మచిలీపట్నం సబ్ జైలుకు వారిని తరలించారు. ఈ కేసులో A1 గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను A6 గా చేరుస్తూ బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులు మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. మచిలీపట్నం సబ్ జైలుకు వారిని తరలించారు. ఈ కేసులో A1 గా ఉన్న పేర్ని జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించింది. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.